hello, namaste, and this is Tarni. Welcome back to my channel Glam of Teen. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసేయండి. అలానే దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ మీకు నా ఛానల్ నుంచి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వెంటనే వచ్చేస్తుంది. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే లిప్స్టిక్స్ అండ్ దానికి సంబంధించిన కొన్ని టిప్స్. జనరల్గా మనం లిప్స్టిక్ వేసుకున్న ప్రతిసారి ఒక కామన్ ప్రాబ్లం అన్నది ఉంటుంది. ఏంటంటే లిప్స్ చాపీగా అయిపోవడం కొన్ని గంటల తర్వాత, లేదా బాగా డ్రై అయిపోవడం, లేదా లిప్స్టిక్ అన్నది పోవడం. సో కొన్నిసార్లు ఏంటంటే మనం మార్నింగ్ ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వరకు అదే లిప్స్టిక్ మన పెదాలపై ఉండాలి అంటే చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం. అలానే మధ్య మధ్యలో టచ్అప్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్, బికాజ్ అది మనకి చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ కాబట్టి. సో అంత ఇంపార్టెంట్ ఫంక్షన్లో మనం మధ్య మధ్యలో వెళ్తూ మేకప్ కోసం టచ్అప్ ఇచ్చి దానికోసం టైం కేటాయించేంత ఫ్రీగా ఉన్నాం కాబట్టి సో వాటి కోసం ఒక చిన్న టిప్స్. ఈ టిప్స్ అనేవి నేను నా డే టు డే లైఫ్లో ప్రతిరోజు మ్యాక్సిమం ఫాలో అవుతూ ఉంటాను. సో నేనేమనుకున్నా అంటే ఈ టిప్స్ మీతో షేర్ చేసుకుంటే మరింత ఉపయోగంగా ఉంటుంది అని. సో మరింత లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో జనరల్గా మనం ఫేస్ చేసే 5 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ లిప్స్టిక్స్ వేసుకున్నప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, లిప్స్ చాపీగా అయిపోవడం. సెకండ్ వన్, లిప్ స్టెయిన్ మన పెదాలపై ఎక్కువసేపు ఉండదు. థర్డ్ వన్, లిప్స్టిక్ మన పళ్ళ మీద ఉండటం. ఫోర్త్ వన్, మనం కరెక్ట్గా మన లిప్స్టిక్ షేడ్ ఎంచుకోలేకపోవడం. ఫిఫ్త్ వన్, మన మైండ్లో చాలా క్వశ్చన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఏ షేడ్ ఆఫ్ లిప్స్టిక్ వేసుకోవచ్చు, లైక్ డార్క్గా వేసుకోవచ్చా లేదా అనే టైప్ ఆఫ్ క్వశ్చన్. సో టిప్ నెంబర్ 1, మన లిప్స్ ఎప్పుడు చాపీగా మరియు ఫ్లైకీగా అవ్వకుండా ఉండాలి అంటే మన ఫేస్ పై ఉన్న స్కిన్ని ఎలా స్క్రబ్ చేస్తూ ఉంటామో, డెడ్ స్కిన్ సెల్స్ని ఎలా పోగొడుతూ ఉంటామో అలానే మన లిప్స్కి కూడా స్క్రబ్బింగ్ అనేది చాలా అవసరం. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మన లిప్స్ని ఎప్పుడు స్క్రబ్ చేస్తూ ఉండాలి. మనం ఈ లిప్ స్క్రబ్ని కొనాల్సిన అవసరమే లేదు, మన ఇంట్లో కూడా చాలా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. ఆ వీడియోని నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, ఆ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలానే మన లిప్స్ ప్లంప్డ్గా కనిపించాలంటే లిప్ బామ్ అన్నది చాలా అవసరం, లేదా లిప్ బామ్ ఆర్ లిప్ ఆయిల్ ఆర్ లిప్ మాయిశ్చరైజర్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. అది మన లిప్స్టిక్ వేసుకునే 1 hour ముందు మన లిప్స్ పైన అప్లై చేస్తే మన లిప్స్టిక్ వేసుకునేసరికి మన లిప్స్ చాలా ప్లంప్గా, స్మూత్గా, సాఫ్ట్గా కనిపిస్తాయి. సో అప్పుడు మన లిప్స్టిక్ అప్లికేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో టిప్ నెంబర్ 2, మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ మీతో ఇలా అనడం విన్నారా? అరే ఏంటి నువ్వు లిప్స్టిక్ని తినడం కూడా మొదలు పెట్టావా? అరే ఏంటి నీ పళ్ళకు కూడా లిప్స్టిక్ వేస్తున్నావా? ఇలాంటి క్వశ్చన్స్ నేనైతే చాలా ఫేస్ చేశాను. సో ఇలాంటి ప్రాబ్లం మనకి రాకుండా ఉండాలి అంటే మనం లిప్స్టిక్ వేసుకున్న తర్వాత ఒక చిన్న టిప్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. టిప్ నెంబర్ 3, సో మనం షాప్కి వెళ్ళినప్పుడు లిప్స్టిక్స్ ఎంచుకోవడంలో కూడా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. లైక్ ఆ లిప్స్టిక్ మనకి నిజంగా సూట్ అవుతుందో లేదో తెలియదు. సో మనం ఒక్కొక్కసారి రాంగ్ లిప్ షేడ్ అన్నది చూస్ చేసుకుంటూ ఉంటాం. అది డార్కర్ అయితే ప్రాబ్లం లేదు అంతగా, బట్ లైటర్ అయితే దాన్ని సెట్ చేసుకోవడం ఎలా? అరే ఈ లిప్స్టిక్ ఇంక నాకు పనికి రాదే, ఇలాంటి ఫీలింగ్ పక్కన పెట్టి ఒక చిన్న టిప్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. టిప్ నెంబర్ 4, ఈరోజు ఫంక్షన్ కదా ఆర్ పార్టీ కదా, సో సంథింగ్ స్పెషల్గా రెడీ అవుదామా? సో దానికి ఒక డార్క్ లిప్ షేడ్ అది తీసుకున్న తర్వాత మన మైండ్లో చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అది మనకి సూట్ అవుతుందా? అమ్మో మనం డార్కర్ స్కిన్ టోన్ ఆర్ మీడియం స్కిన్ టోన్, ఇది మనకి సూట్ అవుతుందా? ఎస్పెషల్లీ మన ఇండియన్ స్కిన్ టోన్స్లో ఈ థాట్ అన్నది ఎప్పుడు మైండ్లో ఉంటూనే ఉంటుంది. సో దానికి నా ఆన్సర్ ఏంటంటే ఎస్, తప్పకుండా డార్కర్ షేడ్ ఆఫ్ లిప్స్టిక్స్ మనం వేసుకోవచ్చు. బట్ ఒకటి మైండ్లో పెట్టుకోవాలి ఏంటంటే మన లిప్స్ చుట్టూ ఉండే హైపర్ పిగ్మెంటేషన్ అన్నది ఆ డార్కర్ షేడ్ ఆఫ్ లిప్స్టిక్స్ వేసినప్పుడు చాలా ఆడ్గా కనిపిస్తుంటుంది. సో ఫస్ట్ మన హైపర్ పిగ్మెంటేషన్ అన్నది కన్సీల్ చేయాలి. సో దానికోసం ఏం చేయాలంటే
సో టిప్ నెంబర్ 5, మనం చాలా లిప్స్టిక్స్ వేసుకుంటూ ఉంటాము. కొన్ని క్రీమీ, మ్యాట్, లిక్విడ్ మ్యాట్ ఇలా చాలా రకాలుగా వేసుకుంటూ ఉంటాం. బట్ స్టిల్ కొన్ని లిప్స్టిక్స్ అయితే ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అవ్వవు. మనం ఏదైనా తినేటప్పుడు పోతూ ఉంటుంది, లేదని మన చేయి తగిలినప్పుడే పోతూ ఉండవచ్చు. సో మన లిప్స్టిక్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్గా ఉండాలి అంటే ఈ టిప్ని తప్పకుండా ఫాలో అవ్వండి. సో మన లిప్స్టిక్ అప్లై చేయగానే అది ఒక క్రీమీ మ్యాట్ ఆర్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కాకుండా ఉండుంటే కనుక సో అప్పుడు మీరు ఏం లేదు, ఒక లూజ్ పౌడర్ ఆర్ జాన్సన్స్ బేబీ పౌడర్ తీసుకొని మన లిప్స్ పైన డ్యాబ్ చేసి టిష్యూతో ఒక్కసారి డ్యాబ్ చేస్తే హోలా మన ట్రాన్స్ఫర్ ప్రూఫ్ లిప్స్టిక్ రెడీ. బట్ నాట్ లీస్ట్, ఇది మీరు టిప్గా అనుకోవచ్చు లేదా సజెషన్గా అనుకోవచ్చు. ఏదైనా సరే మన లిప్స్ని హైడ్రేటెడ్గా ఉంచడం అన్నది చాలా ఇంపార్టెంట్. హైడ్రేషన్ అండ్ మాయిశ్చరైజేషన్ మన లిప్స్కి చాలా అవసరం లేదు. మన బాడీకి ఎలా హైడ్రేషన్ అవసరమో అలానే మన లిప్స్కి కూడా చాలా అవసరం. సో మనకి తగినంత వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి రోజులో. ఎప్పుడైతే మనం హైడ్రేషన్ కోల్పోతూ ఉంటామో మన లిప్స్ కూడా చాలా స్కేలీ, ఫ్లేకీ అండ్ చాపీగా అయిపోతూ ఉంటాయి. సో మన లిప్స్టిక్ అప్లికేషన్ అప్పుడు అది చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. సో మనం వేసుకునే లిప్స్టిక్లో మనం అందంగా కనిపించాలంటే ముందుగా మన లిప్స్ని చాలా కేర్గా చూసుకోవాలి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ దీన్ని లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మీ వ్యూస్ ఈ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా నేను కన్సిడర్ చేస్తాను. లేదు మీకు ఏదైనా పర్టికులర్ వీడియో కావాలి అంటే నాకు డైరెక్ట్ మెసేజ్ అయినా చేయండి లేదా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ లుక్ నేను ఎలా క్రియేట్ చేశానో తెలుసుకోవాలి అంటే నా రీసెంట్ ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూడండి. మీకు ఆ పోస్టులు కనుక నచ్చినట్టయితే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వడం మర్చిపోకండి. అలానే సమ్ ఆఫ్ మై ఫేవరెట్ లిప్స్టిక్ నా డే టు డే లైఫ్లో వాడచ్చు, లేదా ఏదైనా పార్టీస్ ఆర్ ఫంక్షన్స్ ఆర్ నా లిప్స్టిక్ కలెక్షన్ అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కంపల్సరీ మెన్షన్ చేస్తాను. ఎందుకంటే మీ షాపింగ్ ఎప్పుడు నేను ఈజీ చేస్తాను కాబట్టి. సో until then, keep smiling, keep loving.